వెల్కమ్ టు YuhanaSri కిచెన్. ఈరోజు మనం ఇన్స్టంట్గా పాలకోవాని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. జనరల్గా నార్మల్ ప్రాసెస్లో అయితే పాలకోవా తయారు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మిల్క్ని మనం బాగా బాయిల్ చేసి 1-2 అవర్స్ పడుతుంది, అంటే దగ్గరగా వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి. అదే ఈ విధంగా అయితే ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదే విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలని పోసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు షుగర్ని కూడా వేసుకోవాలండి. షుగర్ మొత్తం పాలల్లో మెల్ట్ అయ్యేలాగా కరిగించుకోవాలి. ఇన్ కేస్ మీరు కావాలంటే షుగర్ని పౌడర్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా త్వరగా అయిపోతుందండి స్వీట్ మనకు. ఈ విధంగా కొంచెం మరిగిన తర్వాత పాలు, ఇందులో 1 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి. మిల్క్ పౌడర్ మనకు మార్కెట్స్లో దొరుకుతుంది. 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలండి. 1 కప్ మిల్క్ పౌడర్కి 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి. ఈ మిల్క్ పౌడర్ మొత్తాన్ని ఈ విధంగా మంచిగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇది మనకు 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి ఈ స్వీట్ మనకు. ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా గెస్ట్స్ వచ్చినా, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇది త్వరగా రెడీ అయిపోతుందండి. 5 to 10 మినిట్స్ పడుతుంది అంతే. ఈ విధంగా స్పాచులాతో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మంచిగా ఉండలు లేకుండా వస్తుందండి. ఈ విధంగా ప్యాన్ నుంచి రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం సేపటికి ముద్దలాగా వచ్చి ప్యాన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనకి కోవా రెడీ అయిపోయినట్లే అండి. ఈ స్టేజ్లో మీరు దీన్నైనా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను హాఫ్ అమౌంట్ని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. హాఫ్ అమౌంట్లో చాక్లెట్ పౌడర్ వేసుకొని, కోకో పౌడర్ వేసుకొని చాక్లెట్ కోవా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఇది ఆప్షనలేనండి, మీరు కావాలంటే డైరెక్ట్గా కోవా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కోకో పౌడర్ మొత్తాన్ని ఇందులో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కోకో పౌడర్ మొత్తం కలిసేలాగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం చిన్నపాటు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఈ విధంగా కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలండి చేతికి. ఈ విధంగా ఉండల్లాగా ప్రెస్ చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది బాల్ మనకు. ఈ విధంగా మంచిగా ఉండలాగా ప్రెస్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసి మధ్యలోకి చిన్న హోల్ పెట్టుకోవాలండి. ఇంతే అండి, మనకి ఇన్స్టంట్ కోవా రెడీ అయిపోయినట్లే. ఇక్కడ నేను జస్ట్ 2 ఫ్లేవర్స్ కోసం కోకో పౌడర్ని యాడ్ చేసుకున్నానండి, మీ ఆప్షనల్ అది. అదేవిధంగా కోకో పౌడర్ని కూడా ఈ విధంగా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. కోకో పౌడర్ మిక్స్చర్ని కూడా ఈ విధంగా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా మిడిల్లోకి మధ్యలో చిన్న ఫింగర్తో మంచిగా స్లోగా ప్రెస్ చేసుకుంటే కోవా రెడీ అయిపోతుందండి. ఇంతే అండి, ఇన్స్టెంట్ పర్ఫెక్ట్ కోవా రెడీ అయిపోయింది. వీటిపైన నేను పిస్తాతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు కాజు కానీ బాదాం కానీ దేంతో అయినా గార్నిష్ చేసుకోవచ్చండి, అది మీ ఆప్షనల్. ఇవైతే టేస్ట్ పాలకోవాలానే చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు YuhanaSri కిచెన్.